పిల్లలు, మీకు బొమ్మరిల్లు, బాలమిత్ర, చందమామ గురించి తెలుసు. కానీ చంద్రభాను అనే కథల పుస్తకం కూడా మీకోసమే. అది చాలా పాతవి. అందులో చమత్కార కథలు ఉంటాయి చూడండి, చాలా బాగుంటాయి. అందులో మీకు ఒక 2 కథలు చెప్పబోతున్నాను. తెనాలి రామలింగ కవి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒకసారి మహాకవి ఒక పెద్ద తాళపత్ర గ్రంథాన్ని చంకన పెట్టుకుని రాయలవారి ఆస్థానానికి తొందరగా వెళ్తుంటే కోటగుమ్మం వద్ద ఎదురున్న సేనాధిపతి ఈ రోజు తిథి ఏమిటి అని అడిగాడు. నేను కవినే గాని పంచాంగం చూసి చెప్పే బ్రాహ్మణ్ణి కోను అని రామలింగుడు సమాధానం ఇచ్చాడట. దానికి ఆ సేనాని, అబ్బో అంతలా వాటి గ్రంథాన్ని చంకన పెట్టి ఉన్నారు, ఆ మాత్రం చెప్పడం చేత కదా అని పరిహాసం చేశాడు. అప్పటికి రామలింగ కవి అత్యవసరంగా వెళ్ళవలసి ఉన్నందున ఆ సేనానితో ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ మన్నాడు అదే చోట ఆ సేనాధిపతి ఎదురైనప్పుడు నా గడ్డం కొంచెం గీస్తారా అని అడిగాడు రామలింగ కవి. దానికి ఆ సేనాని, నేను యుద్ధం చేసే యోధుణ్ణే కానీ క్షారం చేసే మంగల్ని కాను అన్నాడు. రామలింగ కవి నవ్వుతూ, అబ్బో అంత పొడుగాటి కత్తిని వరలో ఉంచుకుని ఉన్నావు, చిన్న మంగలికి చేతలైన పని కూడా మీ చేత కాదా అని ఆ సేనాని మీద దెబ్బతీశాడు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా షేర్ చేయండి.